ఒకసారి అంటే అమ్మ వచ్చి చాలా స్తోత్రీయ కుటుంబం నుంచి వచ్చింది. అంటే మడి ఆచారం. మా తాతయ్య గారు అంత ఇదిగా ఉండేవాళ్ళు. పెద్ద పులివర అనే గ్రామం. నాన్నగారిదంతా ఆదర్శ స్వభావాలు. ఇది ఒకసారి నాకు మనిషి ఎవరు అని నాకు తెలియదు, కానీ ఎవరో తీసుకొస్తే వాళ్ళు వీళ్ళు కాదని అది ఏం చేయాలో తెలియక అమ్మకి లోపల తీసుకొచ్చి భోజనం పెడితే ఏమన్నా పాపాలు వస్తాయేమో అలాంటి ఒక కుటుంబం నుంచి వచ్చింది కదా, ఆయనకి బయట వేసిందట కానీ మిస్త్రీ. నాన్నగారు చూసి లోపలికి వచ్చి అక్కడ ఎందుకు వేసావు అంటే, మన వాళ్ళు అంటే నాది కూడా అక్కడే వేయి లేదా ఆయనది లోపలే అని చెప్పారట. అంటే ఒకటే ఆయనకు తెలిసిన ఒకటే గాయకులం, అంతే అంతే. మీరు అన్నారు కదా గులాం అలీ ఖాన్ గారు కూడా ఆహార వ్యవహారాలైనా చాలా భిన్నంగా ఉంటాయి కదా, అంటే అంతటి ఆదరణ, అంత ప్రేమ అభిమానం ఉంటేనే కదా వాళ్ళ మీద. సో కళాకారులు అంటే అంత గొప్ప గౌరవం కదా. బాగా పాడేవాళ్ళని చూసి ఏమనేవారు మాస్టారు? ఎంత బాగా పాడుతున్నారు, అద్భుతంగా పాడాడు. అందరినీ మెచ్చుకునేవాళ్ళు. కొంతమంది ఫ్యాన్స్ ఇంటికి వచ్చి పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. పాడుతుంటే ఒకవేళ వాళ్ళు సరిగ్గా అందరికీ అంత సాధన చేసేది రాదు కదా, బాగా పాడేనైనా ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది అలా చెప్పి పంపించేవారు. మా ఘంటసాల గారు తెరపై కనిపించిన శేషశైలావాస శ్రీ వెంకటేశ ఆ పాట అప్పటికి మీరు చాలా చిన్నవారా, పుట్టారా మీరు? గుర్తులేదు, కానీ తిరుపతికి మాత్రం టైం ఉంది, లీజర్ దొరకంగానే తిరుపతి వెళ్దాం అనేవాళ్ళు. ఆస్థాన విద్వాన్గా ఉన్నారు. అవును. యాక్చువల్గా అది పూర్వజన్మలో నేను కూడా ఏదో పుణ్యం చేసుకున్నాను వల్లే అక్కడ పుట్టాను నేను. నాన్నగారు ఉన్నట్టుండి ఇప్పుడేం పని లేదు, రేపు తిరుపతి వెళ్ళిపోదాం అనేవాడు. వెంటనే కారు వేసుకుని మెడ్రాస్ నుంచి తిరుపతి 3.5 hours ఉంది అంతే కదా. వెళ్ళగానే అదృష్టం ఏంటంటే ఇలా క్యూలు, స్పెషల్ దర్శనాలు ఇదేం కాదు, మెయిన్ వాకిల్ దగ్గర కారు ఆగేది, వాళ్ళు గొలుసులు తీసేవాళ్ళు. లోపలికి వెళ్ళిపోయాము స్ట్రెయిట్, ఆ వెంకటేశ్వర స్వామి ఎదురుకుండా కూర్చుని పాడేవారా? ఏం పాటలు? అన్ని పాటలు, నా వెంకటేశ్వర స్వామి పాటలు అన్నీ 1 గంట సేపు పాడేవాళ్ళు. క్యూ ఇట్లా వెళ్తుంది, మేము మధ్యలో మా ఫ్యామిలీ కూర్చుని ఎదురుకుండా. అది అదృష్టం కదా. అసలు నాన్నగారికి చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామి, అన్నిటికీ వెంకటేశ్వర స్వామిని అనేవాళ్ళు. ఒకసారి నాన్నగారు పోయాక ఈయనే రామానుజం గారు సముద్రాల ఎవరో నాడి చదువుతారని చెప్పేసి తీసుకొచ్చారు. నాడి జ్యోతిష్యం మాకు తెలీదు, అమ్మతో చెప్పి తీసుకొస్తా చదివిస్తా అని చెప్పేసి అంటే తీసుకొచ్చి ముందు రూమ్లో తలుపు వేసేసుకున్నారు. వాళ్ళు ఏదో గట్టిగా ఏదో పాడుతూ చెప్తున్నారు. ఈయన తెలుగులో రాశారు రామానుజం గారు. ఆ తర్వాత చెప్పింది ఏంటంటే, అంటే నాడి నమ్మాలో లేదో తెలియదు, కానీ ఈ స్టోరీ మాత్రం చాలా బాగుంది. నాన్నగారు పూర్వజన్మలో ఒక మూగవారు ఒక గుడిలో శివుడికి బిందెలతో నీళ్లు తెచ్చి అభిషేకం చేస్తూ అని అరుస్తూ ఉంటే అందరు తిట్టేవాళ్ళట. ఏమిటా గొంతేసుకుని అలా అరుస్తున్నావు అని తిడుతూ ఉండేవాళ్ళట. ఈయనకేమో పాడాలని అలా ఉండేది. అమ్మ ఏమో ఆయనకి ఈ జన్మలో లాగానే మేనత్త కూతురు అలా ఏదో ఉంది. అయితే అమ్మ నీళ్లు తీసుకొచ్చేదిట, పోసేవాళ్ళు, ఇలాగైంది. అందువల్లే ఆయనకి ఈ జన్మలో ఆయన శివుడి దీంతో ఆయనకి ఆ కంఠం వచ్చింది అని చెప్పేసి చెప్పారు నాడిలో. గొప్పగా ఉంది వినడానికి. చాలా నాడి అంటే చాలా వరకు చాలా మందికి ప్రూవ్ అయినవి చూసాం. అంటే నేను కూడా ఒకసారి ట్రై చేశాను నాడి జోస్యం. వెళ్ళి వాళ్ళు టపటప చెప్పేస్తా, ఎలా చెప్తారో తెలియదు కానీ మొత్తానికి ఏదో చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాంట్లో నాన్నగారి గురించి చెప్పినది ఏమన్నా చెప్పారా? మళ్ళీ ఇప్పుడు ఘంటసాల మాస్టారు అదే ఇంతవరకే తెలుసు. ఇంతవరకే బుక్లో రాశారు రామానుజం గారు. అమ్మ దగ్గర ఉండాలి బుక్, ఎక్కడుందో తెలీదు, అడగాలి. నాకు ఇప్పుడు సడన్గా గుర్తొచ్చింది, ఈసారి అడుగుతాను.
అది ఎందుకంటే అది చాలా పెద్ద ప్రశ్న. ఇంట్లో పిల్లలు ఎవరికి వచ్చిందమ్మా ఘంటసాల గారి పాట అంటే? పిల్లలంటే మీ తర్వాత తరం వాళ్ళకి. మా తర్వాత తరం వాళ్ళంటే మా రతన్ కూతురు, తను డబ్బింగ్ ఆర్టిస్టే, తను డబ్బింగ్ చెప్తుంది, డబ్బింగ్ వరకే ఉంది అందరికీ. కానీ మ్యూజిక్ మా పెద్ద అబ్బాయి వోకల్ నేర్పించాను. తర్వాత కొన్ని రోజులు అయ్యాక వాయిస్ మారుతుంది కదా మగ పిల్లలకి, అప్పుడు నా గొంతు మారిపోతుంది, నేను పాడను అని, నేను వైలన్ నేర్చుకుంటాను అన్నాడు. సరే అని వైలన్ నేర్పించాను. ఆ తర్వాత ఇంకా ఇంటర్మీడియట్ అవన్నీ వచ్చేసరికి చదువుల్లో పడిపోయాడు. అలా మ్యూజిక్ మా చిన్నవాడు కూడా పాడతాడు, కరోకే సిస్టమ్ తీసుకుని ఇంకా పాడుతూ ఉంటాడు. ఉంది ఫ్యామిలీలో, జీన్స్లో. మా మా చెల్లెలు కూతురు డ్యాన్స్, తను డ్యాన్స్ చేస్తుంది, కూచిపూడి నేర్చుకుంది, ఆస్ట్రేలియాలో ఉంటుంది, డాక్టర్ తను. తను డ్యాన్స్ అక్కడ స్టేట్ ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చింది. అట్లా ఆర్ట్ నడుస్తోంది జీన్స్లో. అవును, ఎక్కడ పోతుంది అంటే అంత సంగీతం ఉన్న కుటుంబం, అసలు పొద్దున్న లేవడమే ప్రాక్టీసులతో నిద్రలేచిన కుటుంబము. కానీ అనిపిస్తుంది, ఇది బాలుగారు కూడా 2-3 సందర్భాల్లో అన్నారు, ఇంకా మాస్టర్ ఉండి పాడవలసింది చాలా పాటలని. సో ఆయన ఎక్కడ తేడా వచ్చిందమ్మా ఆరోగ్యం మేడం? ఆరోగ్యం ఫస్ట్ నుంచి కూడా నాన్నగారికి, నాకు తెలిసినప్పటి నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాన్నగారికి ఎర్లీగానే షుగర్ సెట్ ఇన్ అయింది, డయాబెటిక్, తర్వాత బీపీ, తర్వాత కొలెస్ట్రాల్ ఇంకా సంబంధించిన. తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు 70లోనో ఎప్పుడో ఇక్కడ రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఇస్తున్నప్పుడు హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పారు. అప్పుడు ఉస్మానియాలో జాయిన్ చేశారు. వెంటనే జాయిన్ చేస్తే కొంచెం జాగ్రత్తగా మాకు చెప్పాల, అమ్మకి అలా చెప్పకుండా పిల్లల్ని ఇక్కడ హాస్పిటల్లో కొంచెం బాగాలేదు, నువ్వు పిల్లలకి సెలవులు ఇచ్చాక తీసుకునిరా అన్నా. అప్పుడు మేము ఇక్కడికి వచ్చాక అందరం కలిసి వెళ్ళిపోయాం. అప్పుడే ఒక అటాక్ వచ్చింది. ఆ తర్వాత జాగ్రత్తగా ఉండమన్నారు డాక్టర్స్ అని, ఏదో వీళ్ళు అవి రాస్తుంటే, ఎందుకండి అని అమ్మ అడిగితే, కాదు డాక్టర్స్ చెప్పారు జాగ్రత్తగా ఉండాలని, అందుకని అని చెప్పారు. అమ్మకి ఎంత కష్టం అండి ఆ టైంలో. తర్వాత అంతే 74లోనే కదా సెకండ్ అటాక్. యాక్చువల్లీ గొంతుకి ఎవరో వచ్చి ఏదో మంది ఇచ్చారండి, అంటే ఇది వేసుకుంటే మీకు అన్నీ తగ్గిపోతాయి అది ఇది అని. ఎవరు చిత్తూరు సైడ్ నుంచో ఎవరో తెలియదు, పసరు వైద్యం లాంటిదా, ఏవో పౌడర్స్. మా బాబాయ్ గారు ఉండేవాళ్ళు, ఆయన మెడ్రాస్లోనే ఉండేవాళ్ళు, మా నాన్నగారు తమ్ముడు సదాశివుడు అని చెప్పేసి. ఆయన కూడా ఆయన జాబ్ చేసేవాళ్ళు గిండి దగ్గర. అయితే నాన్నగారికి ఉండేవన్నీ ఆయనకు కూడా ఉన్నాయి. ఈ షుగరు, బీపీ కంట్రోల్ ఉండవు అనమాట. అయితే నాన్నగారు ఏం చేశారంటే, అతను ఇచ్చి వెళ్ళాడు, పొద్దునే వచ్చి అప్పుడే ఒక డోసు వేసేసుకున్నారు. అమ్మ వద్దని చెప్తూనే ఉంది, అప్పుడు ఒక డోసు వేసుకున్నారు ఫస్ట్ది, అప్పుడు బాగానే ఉన్నారు. సెకండ్ డోస్ మళ్ళీ మధ్యాహ్నం వేసుకునేసరికి ఇక్కడ నుంచి అండి గొంతు తెరవలేకుండా అయిపోయింది, పొక్కిపోయింది ఒక్కసారి. అయితే వెంటనే మా బాబాయ్ గారికి ఫోన్ చేసి, నాన్నగారు ఆ బాబాయ్ కూడా పంపించేశారు ఆ సెట్ మందులు పంపించాం. వీనికి ఇలా అయ్యేసరికి వెంటనే ఆయన ఆఫీస్కి వెళ్ళి వచ్చి వేసుకోవాలి. సో వెంటనే ఆయనకి ఫోన్ చేసి ఆఫీస్కి, నువ్వు ఆ మందులు వేసుకోకు పారేస్తే అని. దీనికి మాత్రం మొత్తం ఇంకా అక్కడి నుంచి బాగా డిటీరియరేట్ అయింది, చాలా హారబుల్గా అయిపోయింది, నోరు తెరవలేక. ఆ తర్వాత ఎన్ని రోజులు? 1 వీక్ దాకా ఇంట్లోనే ఉన్నారు. ఉన్నాక నాకు బిఎన్ రెడ్డి గారు వీళ్ళందరూ నాకు కాదని విజయ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. విజయాలో అడ్మిట్ చేశాక అక్కడ 2 వీక్స్ అంతా ఉన్నారండి. బాగా అయింది. కానీ జయంతి రామారావు గారిని డాక్టర్, ఆయనే చూసేవాళ్ళు. తర్వాత బాగా అయింది, నాన్నగారికి తగ్గిపోయింది. ఇంకా నెక్స్ట్ డే ఇంకా డిశ్చార్జ్ చేస్తారు. ముందు రోజు సాయంత్రం మేము వెళ్ళాం హాస్పిటల్కి.
నేను రేపు వచ్చేస్తాను, వచ్చాక మళ్ళీ వీకెండ్కి బీచ్కి వెళ్దాం అని చెప్పారు. మేము స్కూల్లో ఉన్నాం. మధ్యాహ్నం మా బాబాయ్ గారు వచ్చారు కారు వేసుకుని. అప్పుడే మా లంచ్ టైం బయటకు వచ్చాం. వచ్చేసరికి కారు ఎక్కండి అంటే ఏదో అనుమానం అనిపించింది. ఏ క్లాస్ మీరు అప్పుడు? మీరు ఏ క్లాస్లో ఉన్నారు? నేను 8th. చిన్నపిల్ల, చిన్న పాప మీరు. వెంటనే కారు ఎక్కి ఇంటికి వెళ్ళగానే మా పిన్ని గారు కొంచెం ఏదైనా తినండి అని చెప్పేసి కొద్దిగా అన్నం పెట్టి అంత ఎలా ఉందంటే ఇల్లు చాలా గంభీరంగా ఉంది వాతావరణం. చెప్పలేదు మీరు? నేను చెప్పలేదండి. అయ్యో ప్లీజ్. డార్క్ డే. చాలా అందరికీ, కోట్ల మంది అభిమానులకి హార్ట్ అటాక్ వచ్చిందట. డిశ్చార్జ్ అవుతారు మధ్యాహ్నం ఇంటికి రావాలంటే మ్యాసివ్ అటాక్. చాలా అన్యాయం. ఇప్పుడే అమ్మ అక్కడ ఉంటే రాజీ అని పిలిచారట. పిలిస్తే అప్పుడు వెంటనే అమ్మేమో బయటకు వచ్చి డాక్టర్ గారిని పిలిచి, మా పెద్దనే వెళ్ళాడు లంచ్ తీసుకుని. వెంటనే పిలుచుకొచ్చారు. పిలుచుకురాగానే ఆయన్ని వెంటనే అందరు పరిగెట్టుకొచ్చారు. ఆయన్ని తీసుకెళ్ళి ఇన్స్టెంట్గా అది ఇస్తారు కదా, ట్రై చేశారు. అది CPR ఇచ్చారు కానీ అది లేకవలేదు.